అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'అనుకోని అతిథి' 32వ భాగం. ప్రతాప్ శర్మ కుటుంబానికి సంబంధించిన వ్యాపారం మొత్తం కేశవి చేతిలోకే వస్తుందని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. మీటింగ్లో ప్రతాప్ శర్మ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండగా అతని అసిస్టెంట్ వచ్చాడు. దీపాలి మీటింగ్కి వచ్చిందే కానీ జీన్ అనే వ్యక్తితో మాట్లాడి వెంటనే వెళ్ళిపోయింది. తనొక్కతే బాధ్యతగా ఉన్నట్టు ఉత్సాహంగా భావించింది కేశవి. ప్రతాప్ శర్మ అసిస్టెంట్ చంద్రం చేతిలో ఉన్న పేపర్లని చూడగానే కేశవి మరింత గర్వంగా అందరి వైపు చూసింది. ప్రతి ఒక్కరూ తనే ఇన్ఛార్జి సీఈఓ అని చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అసిస్టెంట్ చంద్రం తన చేతిలో ఉన్న కాగితాలని బాగా నమ్మకమైన ఒక షేర్ హోల్డర్కి అందించాడు. అతను ప్రతాప్ శర్మకి ప్రతినిధిగా టేబుల్ చివరి భాగంలో మధ్యలో నిల్చొని, నేను మన చైర్మన్ గారి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాను అంటూ అతను మాట్లాడుతూ నిర్ణయాన్ని పూర్తిగా చదవకముందే కేశవి లెగిసి నిల్చొని అందరి వైపు వినయంగా చూస్తూ, మిమ్మల్ని ఎవరిని నేను నిరాశపరచను, నన్ను నమ్మండి, ఈ కంపెనీని పై స్థాయికి తీసుకెళ్తాను అని అందరినీ చూస్తూ నమస్కరించింది. ఆ షేర్ హోల్డర్ ఆమె వైపు విచిత్రంగా చూశాడు. ఆమె మాటలు పట్టించుకోకుండా, చాలా సంవత్సరాలుగా ఎంతో అనుభవం ఉన్న పేరుగాంచిన కంపెనీల సీఈఓలకి సెక్రటరీగా అనుభవం ఉన్న తారక్ని ఆహ్వానిస్తున్నాను అని షేర్ హోల్డర్ చదవగానే అందరి మొహాల్లో రంగులు మారిపోయాయి. అందరూ ఆశ్చర్యంగా చూసినా కేశవి మాత్రం అవమాన భారంతో తలదించుకుని కూర్చుండిపోయింది. ప్రతాప్ శర్మ మీద పట్టరాని కోపం రాగానే తన బ్యాగ్లో నుండి మొబైల్ తీసి అతనికి ఫోన్ చేసింది. కానీ అది స్విచ్ ఆఫ్ రావటంతో అదే పిడికిలతో టేబుల్ మీద గట్టిగా కొట్టి అలానే కూర్చుండిపోయింది. తారక్ ఎన్నో కంపెనీలకి సెక్రటరీగా పనిచేశాడు. అశ్వథ్ అసిస్టెంట్ భరత్ తెలివితేటలకి సమానమైనవాడు. కంపెనీలో భరత్కి ఎలాగైతే ప్రత్యేక స్థానం ఉంటుందో, తారక్ ఏ కంపెనీలో చేసినా అతనికి కూడా అలాంటి స్థానమే దక్కుతుంది. ఒకరికొకరు చాలా సంవత్సరాలుగా తెలుసు. సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు కలుసుకున్నా ఆ ఇద్దరూ ఒకరికొకరు తెలుసని, బాగా కావలసిన వాళ్ళని ఎవ్వరికీ తెలీదు. కేశవి అతని వైపు చూస్తూ, ఈ పెర్ఫ్యూమ్ బిజినెస్ గురించి మీకేం తెలుసు, మీరు ఇన్ఛార్జిగా ఉంటారా అని అడిగింది. అతను ఆమె వైపు నిర్లక్ష్యంగా చూసి తన కోటుని సరిచేసుకుంటూ షర్టు పాకెట్లో ఉన్న పెన్నును తీసి అక్కడున్న డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేస్తూ, కోర్స్ అంతకంటే ఎక్కువగానే ఉంది అనుకుంటున్నాను, నా వల్ల ఎవరికి నష్టం ఉండదు అని తారక్ అనగానే అక్కడున్న వారిలో ఒకరికి ఏదో అనుమానంగా అనిపించి, అది సరే, కేశవి మేడంని తీసుకోకపోతే దీపాలి మేడంని ఇన్ఛార్జిగా చూడొచ్చు, ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు అన్నాడతను. మీరు చెప్పింది కూడా నిజమే. మీకో విషయం తెలుసో తెలీదో, స్విట్జర్లాండ్ కొలాబరేషన్ కూడా మేడం ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ డీల్ని కుదిర్చారు. కాబట్టి మేడంని ఇన్ఛార్జిగా తీసుకోవటంలో తప్పు లేదు. సందర్భం ఎలాగో వచ్చింది కాబట్టి మీకు విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. అతనికి కొంత దూరంలో కూర్చున్న జీన్ వైపు చూశాడు తారక్. అతను అందరి వైపు చూస్తూ, నేను స్విట్జర్లాండ్ కంపెనీ నుండి ప్రతినిధిగా వచ్చాను. ఇందుకోసం మీకో విషయం తెలియాలి. అనితా మేడం కిడ్నాప్ అయిన తర్వాత ఈ కంపెనీతో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకున్నాము అని జీన్ మాట్లాడుతూ ఉండగా మధ్యలో ఒకరు, ఎందుకు ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారు అని ప్రశ్నించారు. జీన్ కేశవి వైపు చూసి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కేశవి వైపు చూసి, ఆ మేడం కంపెనీ ఇన్ఛార్జ్ అయితే కొలాబరేషన్ అనవసరం, అందుకే క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నాము. కానీ నిన్న మధ్యాహ్నం మిస్టర్ తారక్తో కలిసి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి మా వాళ్ళందరినీ ఒప్పించారు, మాకు మాటిచ్చారు. కొంచెం బిజీగా ఉండటం వల్ల ఇక్కడ ఉండలేకపోతున్నానని చెప్పి వెళ్ళిపోయారు అని జీన్ చెప్పటం ముగిశాక అందరూ ఆశ్చర్యపోయారు. అంతకు ముందు రోజు దీపాలి యాక్ట్రెస్ కాబట్టి ఆమెకి వ్యాపారం గురించి ఏమీ తెలియదంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. దాన్ని సవాల్ చేస్తున్నట్టు ఉంది ఈ స్విట్జర్లాండ్ కొలాబరేషన్. చాలా బాగుంది, వ్యాపారంలో కూడా రాణించగలరని దీపాలి మేడం నిరూపించారు అంటూ కొందరు చప్పట్లు కొట్టారు. వాళ్ళని అనుసరించారు మిగతా వాళ్ళు. సీఈఓ ఇన్ఛార్జిగా దీపాలికి సెక్రటరీగా తారక్ ఉంటాడని అందరూ భావించారు.
అనిత కిడ్నాప్ అయినా సరే తమ పెట్టుబడికి ఎలాంటి నష్టం జరగలేదు కాబట్టి షేర్ హోల్డర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ కేశవికి కడుపు మండిపోతుంది. తను అనుకున్నది సాధించలేకపోవటమే కాదు, మీటింగ్లో అవమానం కూడా జరిగింది. అన్ని పావులు ఒక్కవైపే కదిలినట్టు ప్రతాప్ శర్మ కూడా దీపాలి ఆలోచనలతో కలిసిపోయాడు. అశ్వథ్ ఇంకా దీపాలి ఇద్దరే ఉంటున్న ఆ ఇంటికి అతను రావటం అదే మొదటిసారి. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఏదో తెలియని మనశ్శాంతి. అతని చుట్టూ ఏదో పాజిటివ్ ఆరా ఉన్నట్టు ఉంది. ఇంట్లో గోడల్ని గదుల్ని పరిశీలిస్తేనే అర్థమవుతోంది. ఆ ఇద్దరి ప్రేమకి నిదర్శనంగా ఎన్నో గుర్తులు, ఎన్నో జ్ఞాపకాలు. పెళ్ళయి సంవత్సరమే అయింది, కానీ వాళ్ళ ప్రేమకి అనుభవం 100 సంవత్సరాలేమో అన్నట్టు ఉంది. దీపాలి, అనిత ఇంకా ప్రతాప్ శర్మకి ఎదురుగా కూర్చుని, తాతూ, తారక్ ఫోన్ చేశాడు, మనం అనుకున్నట్టే అంతా జరిగింది. దీపాలి చేతిలో నుండి అనిత మొబైల్ తీసుకొని, నువ్వు కడుపుతో ఉన్న విషయం మర్చిపోయావా? ఇప్పటికే చాలా రిస్క్ తీసుకుంటున్నావు. ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు, దీనివల్ల రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈరోజు ఆమె ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆమె చేతిలో మరొక ప్లాన్ ఉంటుంది. అంత త్వరగా వదిలేస్తుందని నేననుకోవట్లేదు అన్నాడు ప్రతాప్ శర్మ. కేశవిని తన మనవరాలిగా అంగీకరించటానికి అతని మనసు ఒప్పుకోవటం లేదు. ఆమె పేరును కూడా పలకటానికి ఇష్టపడటం లేదు. మావయ్య, ఆమె దగ్గర ఎన్ని ప్లాన్స్ అయినా ఉండనివ్వండి, అవన్నీ ఇంకా దీపాలి దగ్గర సాగవు అంది అనిత. ఆమెతో ఆట ఇవ్వాలే మొదలైంది. అది కూడా అవమానంతో మొదలైంది, ఇంకా పూర్తవలేదు. ఆ మాటలోనే ఎన్నో అర్థాలు పలికేలా చెప్పింది దీపాలి. ఒక్క క్షణం కూడా ఏమరపాటుగా ఉండకు, అశ్వథ్ బాధపడతాడు. దీపాలి చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా అన్నాడు ప్రతాప్ శర్మ. తన రక్తం, తన కుటుంబం తన్ని దగ్గరికి తీసుకున్నట్టు హాయిగా అనిపించింది దీపాలికి. తాతూ, ఇవాళ భానుది కాన్సెర్ట్ ఉంది. మ్యూజిక్ లవర్స్తో పాటు ఫ్యాన్స్ కూడా వస్తారు. మీరు కూడా వెళ్తే భాను సంతోషిస్తాడు. అనిత వైపు, ప్రతాప్ శర్మ వైపు చూసింది దీపాలి. మామ కోడళ్ళిద్దరూ సరే అన్నట్టు ఒకరికొకరు తల ఊపి తమ అంగీకారాన్ని దీపాలికి తెలియచేశారు. దీపాలి వెంటనే భానుకి ఫోన్ చేసి, నీ కాన్సెర్ట్కి అమ్మ తాతయ్య కూడా వస్తారంట, టికెట్స్ ఉన్నాయా, బుక్ అయిపోయాయా అని అడిగింది దీపాలి. ఏంటి, అమ్మ తాతయ్య వస్తా అన్నారా? ఆ ఇద్దరు వస్తానంటే హాల్ మొత్తం ఖాళీ చేయిస్తాను, స్పెషల్ టికెట్స్ ఉన్నాయి అని ఉత్సాహంగా చెప్పి టికెట్స్ వివరాలు మొబైల్కి మెసేజ్ చేశాడు భాను. అమ్మా, మీరు వెళ్ళాక అక్కడ ప్రసన్న ఉంటుంది, తన్ని కలవండి, భానుకి సహాయం చేస్తోంది. నేనిప్పుడు మూవీస్ చేయటం లేదు కదా, అందుకే భానుకి అసిస్ట్ చేయటానికి వెళ్ళింది. ప్రసన్నకి ఫోన్ చేస్తాను, మీ ఇద్దరు తన్ని కలిశారంటే లోపలికి తీసుకెళ్తుంది. దీపాలి చెప్పగానే కాన్సెర్ట్కి వెళ్ళటానికి ప్రతాప్ శర్మ ఇంకా అనిత సిద్ధమయ్యారు. కేశవి ఆఫీస్లో నుండి కోపంగా బయటకొచ్చేసిన తర్వాత తన తాతయ్యకి చాలాసార్లు కాల్ చేసింది. ప్రతిసారి స్విచ్ ఆఫే రావటంతో తన అత్తయ్య భావనకి ఫోన్ చేసి, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు, ఇన్ఛార్జ్ పోస్ట్ ఇవ్వలేదు అని గట్టిగా అరుస్తూ విసుగ్గా చెప్పింది కేశవి. ఏం మాట్లాడుతున్నావు? నీకు దారి మొత్తం పూలబాటలా వేసిచ్చినా సరే ఫెయిల్ అయ్యావా? నువ్వేదో ఇన్ఛార్జ్ అయితే ఆ డబ్బుతో ఈ కుటుంబాన్ని నిలబెట్టుకోవచ్చు అనుకున్నాను, కానీ నువ్వు చేసింది ఇదా? భావన ఆవేశంగా అరిచేసరికి, ఆ డబ్బుతో నిలబెట్టుకుందామనుకున్నారా? ఆ కుటుంబానికి ఏమైంది అడిగింది కేశవి. ఆవేశంలో నోరు జారానని అర్థమైన భావనకి, హా, కొత్తగా చెప్పేదేముంది, మీ ఆయన మావయ్య సముద్ర తీరంలోనే పనిచేస్తారు. ఏదేమైనా సరుకుతో వెళ్ళిన ఓడ తిరిగొచ్చే వరకు టెన్షన్గానే ఉంటుంది. మునిగిపోయిందంటే వ్యాపారంలో ఎంతో నష్టం వస్తుంది. ఈసారి అలాంటిదే జరిగింది. ఇదివరకు కూడా ఎన్నో కష్టాలొచ్చాయి, నిలదొక్కుని బయటపడ్డాము. కానీ ఇప్పుడు తట్టుకోగలిగామంటే ఆశ్చర్యమే అనుకోవాలి. కానీ నాకు విషయం చెప్పు, అశ్వథ్కి తన భార్యని, అతని బిడ్డని ఏదైనా చేస్తున్నామని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు?
అని భావన అనేసరికి ఆ తీరని నష్టానికి కారణమెవరో అర్థమైంది కేశవికి. కానీ, కానీ నాకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్‌లోకి వెళ్ళటానికి పర్మిషన్ లేదు. తను ఉన్న పరిస్థితిని ఆలోచిస్తూ అంది కేశవి. అలా అయితే ఇద్దరం నాశనమై తీరాల్సిందే అంటూ క్రూరంగా ఒక రకంగా అరిచింది భావన. నువ్వు చావాలనుకుంటే చావు, కానీ నన్ను కూడా ఊబిలోకి ఎందుకు దించాలనుకుంటున్నావ్? అంతే పొగరుగా కోపంగా అరిచి ఫోన్ పెట్టేసింది కేశవి. కేశవి ఓడిపోయినట్టు ఇంకా అంగీకరించలేదు. ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరుచుకుంటుందని బలంగా నమ్మింది. త్వరలో కంపెనీలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. అదే నాకు అవకాశం అని మనసులోనే అనుకుని ఇంటివైపు కదిలింది కేశవి. 10 రోజుల తర్వాత దీపాలి తీసిన 3 సినిమాల ట్రైలర్స్ వారానికి ఒకటి చొప్పున 3 విడుదలయ్యాయి. దీపాలి శిరీష్ కలిసి నటించిన మూవీ ట్రైలర్ చూసి అభిమానులందరూ ఆ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మిగతా 2 సినిమాల కంటే ఆ సినిమా అంత రెస్పాన్స్ వస్తుందని దీపాలి కూడా ఊహించలేదు. ఒకదాన్ని మించి ఒకటి. డైరెక్టర్ శ్రవణ్తో కలిసి పనిచేసిన మూవీ. పల్లెటూర్లు గ్రామాలు అని లేకుండా ప్రతి చోటికి పాకింది. దీపాలి అప్పుడప్పుడు ఆఫీస్లో జరిగే ముఖ్యమైన మీటింగ్స్కి వెళ్తోంది. అక్కడ కేశవిని చూస్తోంది, కానీ ఆమెని పట్టించుకోకుండానే తన పని తాను చేసుకుంటూ పోతోంది. కానీ భరత్కి ఇచ్చిన మాట ప్రకారం తారక్ కేశవిని ప్రతి నిమిషం గమనిస్తూనే ఉన్నాడు. కేశవి ఊహించినట్టు ఆమె ఎంతగానో ఎదురుచూసిన వార్షికోత్సవాలు వచ్చేశాయి. ఆ రోజు నుండి వారం రోజుల వరకు ఆ కంపెనీ నుండి విడుదలైన ప్రతి పెర్ఫ్యూమ్ బాటిల్ మీద ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు. ప్రతి వ్యాపారస్తుడికి 2 నెలల బోనస్ కూడా ఇస్తారు. ప్రతాప్ శర్మ తన వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుండి ఇదే పద్ధతిని అవలంబించటంతో ఆ సంవత్సరం కూడా అదే చేస్తున్నారు. ఇదే అవకాశాన్ని అదనుగా తీసుకుని తారక్ అనితాని ఆ ఫంక్షన్కి తీసుకురావాలని అనుకున్నాడు. ఇది కూడా దీపాలి నిర్ణయమే. దీపాలిని అందరి ముందు తక్కువ స్థాయిలో నిలబెట్టి ఎలాగైనా ఆ స్థానంలోకి రావాలని కేశవి తన వంతుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈసారి ఈ పార్టీకి దీపాలితో పాటు అశ్వథ్ కూడా రాబోతున్నాడు. దీపాలి కూడా మొదటిసారిగా రావటంతో ప్రతాప్ శర్మ ఈ పార్టీని మరింత ఘనంగా చేస్తూ ఉత్సాహంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. కేశవికి ఇదంతా చూస్తుంటే ఉక్రోషంగా ఉంది. ప్రతాప్ శర్మ ఇంటికి తిరిగొచ్చిన తర్వాత కేశవికి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇవ్వని విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. అంత భారాన్ని మొయ్యలేవంటూ తప్పించుకుంటున్నాడు ప్రతాప్ శర్మ. ఆ 15 రోజుల్లో షేర్ హోల్డర్స్ అందరి దగ్గర జాలి మాటలు చెప్తూ దీపాలి మాటలు విని ఆమె తాతయ్య ప్రతాప్ శర్మ తనకి ఎలాంటి ఆస్తి ఇవ్వలేదంటూ అందరి దగ్గర జాలితో కూడిన అభిమానాన్ని సంపాదించింది. దీపాలి చేరుకున్న తర్వాత మెజారిటీ ఉన్న షేర్ హోల్డర్స్ అందరూ కేశవిని ఇన్ఛార్జిగా చెయ్యాలని దీపాలి మాకొద్దు అంటూ అడగటానికి సిద్ధంగా ఉన్నారు. మరికొందరు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండగా అందరూ సిద్ధంగా ఉండండి, దీపాలి మేడం ఒక్కరే రావట్లేదు, ఆమెతో కలిసి ఆమె భర్త మిస్టర్ అశ్వథ్ కూడా వస్తున్నారు అని ఎవరో గట్టిగా అనేసరికి ఎంట్రన్స్ వైపు అందరూ ఒకేసారి చూశారు. అశ్వథ్ పక్కనే దీపాలి ఉంది. అతని చేతిని ఆమె చేత్తో మెలేసి నెమ్మదిగా నడుస్తూ ముందుకొచ్చారు దీపాలి, అశ్వథ్. దీపాలి రాగానే మాట్లాడాలి అనుకున్న వాళ్ళంతా అశ్వథ్ని చూడగానే నోట మాట రాకుండా అలానే చూస్తూ ఉండిపోయారు. తామసలు దేని గురించి మాట్లాడాలనుకున్నారో కూడా మర్చిపోయారు. ప్రతాప్ శర్మ అశ్వథ్ని ఆహ్వానిస్తున్నట్టు ఎదురుగా వెళ్ళి దీపాలి తల మీద చెయ్యి వేసి ప్రేమగా తడిమి ఇద్దరినీ తీసుకొచ్చాడు. మధ్యలో నిలబడి అందరి వైపు చూస్తూ సారీ ఫర్ ది లేట్, భోజనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి, మొదలు పెడదామా అని అందరినీ చూస్తూ అని దీపాలిని అశ్వథ్ని వారి కోసం కేటాయించిన టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు. దీపాలి ప్రతాప్ శర్మ అందించిన మైక్ తీసుకుని తన చైర్లో కూర్చుని ఇంతవరకు మీకు కనిపించనందుకు సారీ, నాకు తెలియచేస్తూనే మిస్టర్ తారక్ ప్రతి పనిని సవ్యంగా చేస్తున్నారని అనుకుంటున్నాను, మీరందరూ కూడా అతని పని వల్ల తృప్తిగా ఉన్నారని అనుకుంటున్నాను.
టేబుల్ మీద ఉన్న కూల్ డ్రింక్ని తీసుకొని అందరికీ చూపిస్తూ, దీంతో మీకు వెల్కమ్ చెప్తున్నాను అంటూ కూల్ డ్రింక్ గ్లాసుని నోటి దగ్గర పెట్టుకుంది దీపాలి. అశ్వథ్ దీపాలి తాగకుండా దాన్ని అందుకొని టేబుల్ మీద పెట్టేస్తూ, ఇది నీకే కాదు, బేబీకి మంచిది కాదు అంటూ గుండ్రంగా కట్ చేసిన క్యారెట్ని దీపాలి చేతిలో పెట్టాడు. షేర్ హోల్డర్స్లో ఒకరు, అనిత మేడం గురించి ఇంతవరకు ఏమీ తెలియలేదు, దాని గురించి మీరేమీ తెలుసుకోలేదా అని అడిగాడు. కేశవి దీపాలిని చూసి వెటకారంగా నవ్వింది. ఈ చిన్న విషయంలోనే మీకు ఫెయిల్ అయినట్టు అనిపించట్లేదా అని మరొకరన్నారు. ఫెయిల్ అయ్యానని ఎందుకనుకుంటున్నారు? మీరు మా అమ్మని చూడాలనుకుంటున్నారు, చూస్తారు అంటూ దీపాలి ఎంట్రన్స్ వైపు వేలు పెట్టి చూపించగానే హోందాగా నిలబడి ఉన్న అనిత కనిపించింది. అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. అనిత మేడం, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం జరిగింది అంటూ ఒక్కొక్కరు ఆతృతగా అరిచారు. కేశవి ఆమె వైపు చూసి, ఈమెలా బ్రతికింది? కిడ్నాప్ చేయించినప్పుడు ఆమె స్విట్జర్లాండ్లోనే ఉంది, ఇక్కడికెలా వచ్చింది అంటూ ఆశ్చర్యంగా చూసింది. నిజానికి ఆమెని కిడ్నాప్ చేయించింది కేశవినే. కానీ ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు భారత్ కంట్రోల్లో ఉన్నారు. అశ్వథ్ దీపాలిని జాగ్రత్తగా చూసుకోమని ఎప్పుడో చెప్పాడు. దీపాలి మీద దృష్టి పెడుతూనే మరోవైపు కేశవిని కూడా గమనిస్తున్నాడు భరత్. ఆమె మాట్లాడే ప్రతి ఒక్కరిని అతని కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు. కిడ్నాప్ విషయం తెలిసిన తర్వాత జాగ్రత్తగా అనిత దీపాలి దగ్గరికి వచ్చేలా చేసి ఆమె వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నట్టు కేశవిని నమ్మించాడు. అనిత పెద్ద అడుగులతో ముందుకు వచ్చి అందరికీ ఎదురుగా నిలబడి, నాకేం జరిగింది అనేది తర్వాత తెలుసుకుందాం, ప్రస్తుతానికి నేను క్షేమంగా ఉన్నాను, మిగతా విషయాలు రేపు ఆఫీసులో మాట్లాడుకుందామా అని చెప్పి మరో చైర్ వైపు వెళ్ళిపోయింది అనిత. కేశవికంతా అయోమయంగా అనిపించింది. తను మాట్లాడిన కిడ్నాపర్స్కి కాల్ చేసింది కేశవి. ఎవ్వరి నెంబర్ కలవటం లేదు. అంతా గందరగోళంగా అనిపించింది. ఆమెని గమనిస్తున్న అశ్వథ్ తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు. ఇప్పుడు జరగబోయేదాన్ని చూస్తే ఇది ఏమైపోతుందో అనుకుంది అనిత. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.